హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ కావడం జరిగింది. సో ఎన్ని సీట్స్ ఫిలప్ అయిపోయాయి, సెకండ్ రౌండ్కి ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి అనేది బ్రాంచ్ వైజ్గా డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 95% సీట్స్ అనేది ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ కావడం జరిగింది. సో కాలేజెస్ వైజ్గా అలాగే బ్రాంచెస్ వైజ్గా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ యూనివర్సిటీస్లలో ఆల్మోస్ట్ 95% సీట్స్ అనేది ఫిలప్ కావడం జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీస్లో 99% సీట్స్ అనేది ఫిలప్ కావడం జరిగింది. ప్రైవేట్ కాలేజెస్లో 96% సీట్స్ అనేది ఫిలప్ కావడం జరిగింది. ఇక బ్రాంచ్ వైజ్గా చూస్తే మనకి సిఎస్సిలో 24,000 సీట్స్, ఆల్మోస్ట్ 25,000 సీట్స్ ఉంటే 99% సీట్స్, ఆల్మోస్ట్ మనకి 25,000 నియర్గా సీట్స్ అనేది ఫిలప్ కావడం జరిగింది. ఐటీలో 4,000 సీట్స్ ఉంటే 4,000 మ్యాక్సిమం ఫిలప్ అయిపోయాయి. ఏదో 1-2 నార్మల్ కాలేజెస్లో కొన్ని సీట్స్ మాత్రమే ఫిలప్ కాలేదు. ఏఎంఎల్ అంటే సిఎస్సి స్పెషలైజేషన్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ చూస్ చేసుకునే బ్రాంచ్ ఇది సిఎస్సి తర్వాత. సో ఈ బ్రాంచ్లో కూడా మనకి 98% సీట్స్ అనేవి ఫిలప్ అయిపోయాయి. డేటా సైన్స్లో కూడా 99.36 ఆల్మోస్ట్. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా 97. ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్లోనే 99%, 98%కి ఎబోగా అన్ని బ్రాంచెస్లలో సీట్స్ అనేవి ఫిలప్ అయిపోయాయి. ఇక మిగిలిన బ్రాంచెస్ చూసుకుంటే సివిల్లో 80%, మెకానికల్లో 71%, లీస్ట్గా మెకానికల్లో సీట్స్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. ట్రిపుల్-ఈలో 80%, ఈసీఈలో 97% ఫిలప్ కావడం జరిగింది. సో మరి సెకండ్ రౌండ్కి ఎన్ని సీట్స్ ఉండబోతున్నాయి? సో మనకి ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్లో 78,694 సీట్స్ ఉంటే అందులో 75,200 సీట్స్ అనేవి ఫిలప్ కావడం జరిగింది. సో అందులో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు 96,000, అంటే ఆల్మోస్ట్ 30,000 వరకు, నియర్గా 25,000 స్టూడెంట్స్కి సీట్స్ అనేది రాలేదు. సో ఇక్కడ మిగిలిన సీట్స్ వచ్చేసి మనకి 3,494 సీట్స్ మాత్రమే రిమైనింగ్ సీట్స్ అయితే ఉన్నాయి సెకండ్ ఫేజ్కి. ఇందులో ఎవరెవరు రిపోర్ట్ చేస్తారు ఫస్ట్ ఫేజ్లో, అలాగే సీట్ ఎవరు కన్ఫర్మ్ చేసుకుంటారు అనే దాన్ని బేస్ చేసుకొని మనకి సెకండ్ రౌండ్కి సీట్స్ వేకెన్సీస్ తెలుస్తాయి. సో 23rd తర్వాత ఫైనల్గా ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ 1000 లోపు ర్యాంక్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో 1000 లోపు స్టూడెంట్స్లో 86 మంది మాత్రమే ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 5,000లో నియర్గా 1000 మంది స్టూడెంట్స్. సో 5,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళలో నియర్గా 2,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి సీట్స్ రావడం జరిగింది. సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. దీని తర్వాత మనకి ఎంతమంది రిపోర్ట్ చేశారు దాన్ని బేస్ చేసుకొని ఎన్ని సీట్స్ సెకండ్ ఫేజ్కి ఉంటాయి, అలాగే సెకండ్ రౌండ్లో ఇంకా సీట్స్ ఏమైనా యాడ్ అవుతా లేదనేది సో డేటా అయితే వస్తుంది. వచ్చిన వెంటనే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.